So good morning to everyone. సో నీట్ 2026 సంబంధించి కొన్ని విషయాలు మరి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇవి చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే గత సంవత్సరంలో అంటే 2025లో మరి మన రెండు రాష్ట్రాల నుంచి రిజిస్టర్ అయిన అపీర్ అయిన క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ఎంతమంది, మరి ఏ ర్యాంకు వరకు ఎండ్ అయింది, అదేవిధంగా క్వశ్చన్ పేపర్ ప్యాటర్ను అది కూడా మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనం ఈ ఆర్టికల్ చూసినట్టయితే ఇక్కడ మనకి ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారో బైపీసీ స్ట్రీమ్, బైపీసీ మీన్స్ బయాలజీ, బాటనీ, జువాలజీ సబ్జెక్ట్స్ ఇంటర్మీడియట్లో ఎవరైతే చదివారో వాళ్ళకు ఈ నీట్ అనేటువంటిది ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎవరైతే నీట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళు ఎంబీబీఎస్ చదివే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు దాదాపుగా దేశవ్యాప్తంగా కూడా మనకు కాలేజీలు పెరగడం చేత మరియు వాటిలో ఉన్నటువంటి సీట్లు కూడా దాదాపుగా పెరిగినాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ప్రజెంట్గా భారతదేశంలో 824 పైగా గుర్తింపు పొందిన వైద్య కళాశాలలు ఉన్నాయి. అందులో 1,28,000 అండర్ గ్రాడ్యుయేట్ సీట్లను అందిస్తున్నాయి. అయితే మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే 9,500 కంటే ఎక్కువ ఎంబీబీఎస్ సీట్లు ఉన్న 65కు పైగా వైద్య కళాశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు అంటే 65లో 65 మెడికల్ కాలేజెస్లో 37 పైగా ప్రభుత్వ కళాశాలలు మరియు 29కి పైగా ప్రైవేట్ కళాశాలలు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. అదే ఆంధ్రప్రదేశ్లో మనకి 30కి పైగా వైద్య కళాశాలలు ఉండడం అనేది జరిగింది. అందులో 18 ప్రభుత్వ, 19 ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. మొత్తం 5,500 సీట్లు ఉన్నాయన్నమాట. అంటే తెలంగాణ రాష్ట్రంతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో కొన్ని సీట్లు తక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. సో తెలంగాణలో 9,500 సీట్లు ఉంటే ఆంధ్రప్రదేశ్లో 5,500 సీట్లు ఉండడం అనేది జరిగింది. సో కళాశాలలు పెరగడం వలన, అందులో సీట్ల సంఖ్య కూడా పెరగడం వలన విద్యార్థులకి తక్కువ ర్యాంక్ వచ్చినా కూడా సీటు లభించే అవకాశం ఉంటుంది. కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే ఈజీగా సీటు పొందవచ్చు. అయితే మనం లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే సో మనకి ఇక్కడ సో ఇక్కడ 2025లో దాదాపుగా 23 లక్షల మంది విద్యార్థులు అప్లై చేసుకోవడం జరిగింది. సో ఇందులో అపీర్ అయిన వాళ్ళు 22,09,318. సో ఇక్కడ క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ చూస్తే మనకు ఈ టేబుల్లో మార్క్స్ ఏ రేంజ్లో ఉన్నాయి, టోటల్ క్యాండిడేట్స్ ఎంతమంది అని చూస్తే మనకి ఇక్కడ అన్రిజర్వ్డ్, ఎకనామికలీ వీకర్ సెక్షన్, సో మోర్ దెన్ 50%. సో మార్క్స్ వచ్చేసి మనకు ఇక్కడ దాదాపుగా 686 to 144. ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వచ్చేసి మోర్ దెన్ 40 to 50%. మార్క్స్ రేంజ్ వచ్చేసి 143 to 113. ఎస్సీ క్యాండిడేట్స్ 40 మోర్ అండ్ బిలో 50, 143 to 113. ఎస్టీ క్యాండిడేట్స్ మోర్ దెన్ 40 to
బిలో 50, 143, 113. సో PW బిలో 50, 45 percentile. సో మార్క్స్ రేంజ్ వచ్చేసి 143 to 127. అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ PW బిలో 50, 40 percentile. సో SC 50 to 40 to 50, 126 to 113. ST PW. సో హియర్ యూ కెన్ సీ దస్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇదన్నీ కూడా PWకి సంబంధించింది. మీన్స్ ఫిజికల్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకి ఈ యొక్క జనరల్గా మనకు కొన్ని సర్టెన్ కండిషన్స్లో మనకు 686 నుంచి 144 మధ్యలో క్వాలిఫై రేంజింగ్ అనేది ఉంది. సో మనం ఇక్కడ కొన్ని ర్యాంకులు మరియు మార్కులు చూసుకున్నట్లయితే 50,000 ర్యాంక్ వస్తే మనకి 502 మార్క్స్ వచ్చి ఉన్నాయి. 1 lakh ర్యాంక్ తీసుకుంటే మనకు 464 మార్క్స్ వచ్చినాయి. 1,50,000 ర్యాంక్ తీసుకున్నప్పుడు 433 మార్క్స్ ఉన్నాయి. 2 lakhs తీసుకున్నప్పుడు 405, 3 lakhs తీసుకున్నప్పుడు 357, 3,50,000 తీసుకున్నప్పుడు 336, 4 lakhs తీసుకున్నప్పుడు 316 మార్క్స్, 4,50,000 తీసుకున్నప్పుడు 298 మార్క్స్, 5 lakhs తీసుకున్నప్పుడు 281. సో మ్యాక్సిమం అప్ టు 3 lakhs ర్యాంక్ వరకు మనం ఈ SC/ST క్యాండిడేట్స్కి సీటు గ్యారంటీ ఇవ్వవచ్చు అనమాట. సో 357 అబోవ్ మీన్స్ బిలో 3 lakhs ర్యాంక్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకి MBBS సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి కొంచెం ఫోకస్ చేస్తే ఈ మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో అదేవిధంగా ఇక్కడ మనకు 2 రాష్ట్రాల నుంచి రిజిస్టర్డ్, అపియర్డ్, క్వాలిఫైడ్. సో ఆంధ్రప్రదేశ్లో 2025లో 36,776 స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 41,584 స్టూడెంట్స్ క్వాలిఫై కావడం అనేది జరిగింది. సో ఇక్కడ మనకి ఈ 2026 నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది, అప్లై చేశారు, ఎగ్జామ్ కూడా రాశారు. కాకపోతే ఒకటి ఏంటంటే బ్యాడ్ లక్, పేపర్ లీకేజ్ వల్ల మరియు నీట్ రద్దు అయింది. సో కాబట్టి మళ్ళీ అవకాశం ఉంటుంది. ఎవరు కూడా వరీ కావాల్సిన అవసరం లేదు. ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి మళ్ళీ హాల్ టికెట్ జనరేట్ అవుతుంది. సో కాబట్టి ఎలాంటి ఎక్స్పెండిచర్ అవసరం లేదు. సో మళ్ళీ షార్ట్ టర్మ్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఈజీగా గెట్ ఇన్ కావడానికి ఆస్కారం ఉంటుంది. మీకు అందరికీ తెలుసు, ఆల్రెడీ అటెంప్ట్ అయ్యారు కాబట్టి. సో మనకి సిలబస్ వచ్చేసి అంటే 3 సబ్జెక్ట్స్ ఉంటుంది: ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. బయాలజీలో బాటనీ, జువాలజీ అని ఉంటుంది. సో మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 45 ఫ్రమ్ ఫిజిక్స్, 45 ఫ్రమ్ కెమిస్ట్రీ, 90 ఫ్రమ్ బయాలజీ. సో బాటనీ 45, జువాలజీ 45 like this. సో టోటల్ మార్క్స్ 180, 180, 360, టోటల్ 720 మార్క్స్. సో 180 క్వశ్చన్స్, 720 మార్క్స్. సో ఇక్కడ ఇది చాలా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏదైనా ఒక చూజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఎనీ టైప్ ఆఫ్ క్వశ్చన్ కరెక్ట్ అవుతే మనకి 4 మార్క్స్ వస్తాయి. అదేవిధంగా ఒక క్వశ్చన్ తప్పిపోయినప్పుడు మనకి ఒక మైనస్ నెగటివ్ మార్క్ అనేది ఉంటుంది. సో అయితే రానున్న అంటే ఫోర్త్ కమింగ్ డేస్లో మనకి నీట్ పేపర్ సో ఈజీ టు హార్డ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంతకుముందుకు సింపుల్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ అంటే క్వశ్చన్ ఇచ్చేవారు, 4 ఆప్షన్స్ ఇచ్చేవారు. సో కానీ ఇప్పుడు అలా కాదు. సో టోటల్గా మనకి చేంజ్ అని చెప్పవచ్చు. సో ఈ క్వశ్చన్స్ పేపర్ మనం తీసుకున్నట్టయితే జనరల్గా చాలా రకాల మోడల్స్
క్వశ్చన్స్ మనకు ఇవ్వడం జరుగుతుంది. అందులో మనం తీసుకున్నట్టయితే ఈ రీజన్ అసర్షన్ అని, తర్వాత సో అసర్షన్ అండ్ రీజన్ అని, స్టేట్మెంట్ ఆధారిత ప్రశ్నలు, సో తర్వాత సారూప్యతకు సంబంధించినటువంటి ప్రశ్నలు, అంటే మ్యాచెస్కి సంబంధించినటువంటి ఆడ్ వన్ అవుట్ ఆర్ చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ అని, సో కింద ఇవ్వబడిన సెంటెన్స్లో రైట్ వన్ ఏది, కింద ఇవ్వబడిన సెంటెన్స్లో రాంగ్ వన్ ఏది. సో ఈ విధంగా స్టేట్మెంట్స్ రూపంలో, అసర్షన్ అండ్ రీజన్ రూపంలో, మరియు మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో ఈ యొక్క క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసినప్పుడు మనం ఈజీగా ఎలాంటి క్వశ్చన్ అయినా చేయడానికి ఆస్కారం ఉంటుంది. మోడల్ పేపర్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. అదేవిధంగా ఈజీగా షార్ట్ టర్మ్లో ప్రిపేర్ కావడానికి ఒక కన్క్లూజన్ ఏంటి అంటే, మనం ఏదైతే ఎన్సీఆర్టీ బుక్స్ అంటున్నామో ఆ బుక్స్లో మనకి ప్రతి లెసన్ చివర, యూనిట్ చివర కానివ్వండి, చాప్టర్ చివర కానివ్వండి, మనకి గ్లోజరీ అని ఉంటుంది. సో అక్కడ కీవర్డ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ కీవర్డ్సే మనకు ఎగ్జామ్లో డైరెక్ట్గా రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు ప్రతి చాప్టర్ చివర ఏదైతే గ్లోజరీ పేపర్ ఉందో ఆ పేపర్లో ఉన్నటువంటి కీవర్డ్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే దాదాపుగా మీకు ప్రతి సబ్జెక్టు నుండి సో అందులోకి వెళ్ళి మీకు 10 to 15 మార్క్స్ ఈజీగా చేసే అవకాశం ఉంటుంది. సో కాబట్టి డోంట్ ఫర్గెట్ టు ప్రిపేర్ ద గ్లాసరీ ఇన్ టెక్స్ట్ బుక్స్ అండ్ కాన్సన్ట్రేట్ అండ్ పర్ఫెక్ట్. సో మ్యాక్సిమం మాక్ టెస్ట్ రాస్తే ఈజీగా మీరు ఎగ్జామ్లో గెటిన్ కావడానికి ఆస్కారం ఉంటుంది. సో బాగా ప్రాక్టీస్ ప్రతిరోజు ఒక 2 hours ఈవినింగ్ టైంలో 8 to 10 ఈ టైంలో బాగా మోడల్ టెస్ట్ ప్రాక్టీస్ చేస్తే చాలా మంచిగా ఉంటుందన్నమాట. సో ప్రాక్టీస్ చేస్తే ఈజీగా గెటిన్ కావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఈ సిలబస్ ఇక్కడ బ్రీఫ్గా ఓన్లీ మేజర్ యూనిట్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇందులో మళ్ళీ వీటిలో సబ్ టాపిక్స్ కూడా ఉంటాయి కాబట్టి మీరు గమనించవలసిన విషయం. సో ఇందులో ఫిజిక్స్కి సంబంధించింది మనకు దాదాపుగా 20 యూనిట్స్ ఉన్నాయి. సో 20 యూనిట్స్ ఉన్నాయి ఫిజిక్స్ సంబంధించినటువంటిది. అదేవిధంగా కెమిస్ట్రీకి సంబంధించినటువంటిది మనకి ఇందులో ఫిజికల్ కెమిస్ట్రీ అని, ఆర్గానిక్ కెమిస్ట్రీ అని ఉంటుంది. ఇక్కడ ఒక 20 యూనిట్స్ ఉన్నాయి. మరి ప్రతి యూనిట్లో కూడా చాప్టర్స్ ఉంటాయి అన్నమాట. సో మీరు క్లియర్గా చదవాల్సి ఉంటుంది. బయాలజీ అంటే బాటనీ, జువాలజీ, ఇందులో మొత్తం 10 యూనిట్స్ ఉన్నాయి. ప్రతి యూనిట్లో కూడా చాప్టర్లు ఉంటాయి. సో ఇది మీరు ప్రిపేర్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది, ప్రతి చాప్టర్ కూడా. సో ఇక్కడ కేవలం ఈ సిలబస్ అనేటువంటిది మేజర్ యూనిట్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. డీటెయిల్గా మళ్ళీ మనం సిలబస్లో డిస్కస్ చేసుకుందాం ప్రతి యూనిట్కి సంబంధించినటువంటిది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఫోర్త్ కమింగ్ రీకండక్టింగ్ నీట్ ఎగ్జామ్.